మిత్రులారా, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 దివ్యక్షేత్రాలైన ఆరుపడై వీడులలో ఒకటైన పజముదిర్ చోలై క్షేత్ర సందర్శనానికి స్వాగతం. ఈ పజముదర్ చోలై దేవాలయము మదురై పట్టణం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదురై పట్టణం నుండి ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి ప్రభుత్వ వాహనాలు మరియు ప్రైవేట్ వాహనాల సౌకర్యం కలదు. ఈ దేవాలయము ప్రకృతి అందాల మధ్య వెలిసిన దివ్యక్షేత్రం. పచ్చని కొండలు, అరణ్యాలు మరియు జలపాతాల మధ్య ఈ దేవాలయము వెలియడము ఒక ప్రత్యేకత. ఈ దేవాలయం చుట్టూ విస్తరించిన సుందరమైన కొండ ప్రాంతము భక్తులకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ దేవాలయంలో శ్రీ మురుగన్ స్వామివారు సతీమణులైన వల్లి అమ్మవారు మరియు దేవయాని అమ్మవార్లతో భక్తులకు దర్శనమిస్తారు. చరిత్ర ప్రకారము ఈ ఆలయము 7వ శతాబ్దంలో కేరళ రాజు శ్రీ చేమన్ పెరుమాళ్ కాలంలో నిర్మించబడినదని తెలుస్తుంది. తరువాత చోళులు, పాండ్యులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయము సోలై మలై అనే కొండపైన 1100 అడుగుల ఎత్తులో ఉన్నది. భక్తులు ఈ దేవాలయానికి వచ్చి తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తారు. ముఖ్యంగా విద్య, జ్ఞానము మరియు ధైర్యం కొరకు మురుగన్ స్వామిని ప్రార్థించడం ఇక్కడ సాంప్రదాయం. ఈ దివ్యక్షేత్రము జ్ఞానానికి ప్రతీకంగా భావించబడుతుంది. ఈ దివ్యక్షేత్రంలో స్కంద షష్ఠి, తైపూసం వంటి పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ సమయాలలో వేలాది భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఈ దివ్యక్షేత్రము పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ దివ్యక్షేత్రాన్ని మూసేస్తారు. ఈ దివ్యక్షేత్రానికి మదురై నుండి వచ్చినప్పుడు దివ్యక్షేత్రానికి ముందుగానే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్గర్ దేవాలయాన్ని మాత్రము తప్పకుండా సందర్శించండి. ఈ అల్గర్ దేవాలయము చాలా పురాతన ఆలయము, విష్ణుమూర్తి యొక్క ఆలయము. 108 దివ్యక్షేత్రాలలో అల్గర్ దేవాలయము ఒకటి. ఈ పజముదిర్ చోలై దేవాలయంను సందర్శించిన తర్వాత దగ్గరలో ఉన్న నుప్రగంగా మరియు రక్కాయ్ అమ్మన్ దేవాలయాలను మాత్రము తప్పకుండా సందర్శించండి. ఈ పజముదిర్ చోలై దేవాలయము ఆధ్యాత్మికత, పురాణ గాథలు మరియు ప్రకృతి సౌందర్యము అన్నీ కలిసిన ఒక అద్భుత క్షేత్రం. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.